తెలుగు సినిమా చరిత్రలో అందాల నటుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబు గారే. అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. 1937 జనవరి 14న కృష్ణా జిల్లాలో జన్మించారు. భౌతిక శాస్త్రంలో బీఎస్సీ ఫిజిక్స్ డిగ్రీ పూర్తి చేసి తర్వాత న్యాయశాస్త్రం చదవడానికి వెళ్ళినా చివరకు సినిమానే తన జీవితంగా ఎంచుకున్నారు. ఆయన 1959లో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే కుటుంబ కథా చిత్రాల్లో హుందాతనం, ప్రేమ కథల్లో సహజమైన నటన, అలాగే ప్రేక్షకులు మనసును గెలుచుకునే చిరునవ్వు. అందుకే ఆయనను ఆంధ్ర అందగాడు అని అభిమానులు పిలిచేవారు. శోభన్ బాబు గారి ప్రత్యేకత ఏమిటంటే తన కెరియర్లో దాదాపు ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండేవారు. షూటింగ్ సమయానికి ఖచ్చితంగా హాజరయ్యే క్రమశిక్షణకు ఆయన ప్రసిద్ధి. సినిమాల్లో సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడులు పెట్టి ఆర్థిక క్రమశిక్షణకు ఆదర్శంగా నిలిచారు. 1974 నుంచి 1976 వరకు వరుసగా 3 సంవత్సరాలు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు గెలిచి రికార్డును సృష్టించారు. మొత్తం 4 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్టార్ హీరోగా ఉన్నప్పుడే స్వచ్ఛందంగా సినీ పరిశ్రమకు వీడ్కోలు చెప్పారు. అందుకే శోభన్ బాబు గారు కేవలం గొప్ప నటుడే కాదు, గొప్ప వ్యక్తిత్వానికి కూడా గుర్తింపుగా నిలిచారు.